భారతదేశంలో 1897 నుంచి దాదాపుగా దేశవ్యాప్తంగా ఇటు శివాజీ ఉత్సవాలతో పాటు గణపతి సంబంధించినటువంటి ఉత్సవాలను భారతదేశ స్వతంత్రానికి కృషి చేసినటువంటి బాలగంగాధర్ తిలక్ గారు తీసుకొచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో ఆ నినాదంతో ఇప్పుడు ఇటు దేశవ్యాప్తంగా వినాయక సంబంధించినటువంటి వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మనం చూడొచ్చు కర్నూలు జిల్లా సంబంధించినటువంటి పాత బస్టాండ్ సమీపంలో ఉండేటటువంటి భారీ గణనాథుడు దాదాపుగా 63 అడుగుల మేర యొక్క భారీ గణనాథుడిని తయారు చేసేటటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అయితే పర్యావరణానికి ఎక్కడా కూడా హాని కలగకుండా పర్యావరణ రహితంగా మట్టితో తయారు చేసినటువంటి ఈ భారీ గణనాథుడిని తయారు చేస్తూ ఉన్నారు. అయితే 2018లో ఇక్కడ ఉండేటటువంటి వారు ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే లక్ష్మీ నరసింహ అనేటటువంటి భక్త మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కంప్లీట్గా దాదాపుగా 3 నెలల నుంచి పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి కార్మికులు ఇక్కడ శ్రమించి ఈ యొక్క భారీ గణనాథుడిని చేస్తూ ఉన్నారు. అయితే ఏపీలో ఇప్పటికే గాజువాకలో ఉండేటటువంటి భారీ గణనాథుడి తర్వాత ఏపీలో 2వ స్థానంలో కర్నూలు సంబంధించినటువంటి పాత బస్టాండ్ సమీపంలో ఈ యొక్క భారీ గణనాథుడిని తయారు చేస్తున్నటువంటి విజువల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఉండేటటువంటి 3 తలలతో ఈ యొక్క భారీ వినాయకుడిని ఈ ఇయర్ డిఫరెంట్గా ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. అయితే వీటికి సంబంధించి దాదాపుగా పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి 15 మంది కూలీలు 3 నెలల నుంచి ఇక్కడే వర్క్ చేస్తూ ఉన్నారు. వర్క్ చేసేటటువంటి క్రమంలో బూడిది సంబంధించినటువంటి మట్టితో పాటు ఎర్రమట్టి సంబంధించినటువంటి వాటితోనే కంప్లీట్గా పర్యావరణ రహితంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడకుండా పర్యావరణాన్ని కలుషితం కానివ్వకుండా అన్ని రకాలుగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నమస్తే, చెప్పండి, ఎప్పటి నుంచి మీరు వినాయక సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఎలా ఉందండి? 3 నెలల ముందర నుంచి మేము ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుందండి. దాదాపుగా 15 మంది కలకత్తా నుంచి కార్మికులు వస్తారు. వీళ్ళు కేవలం మట్టి విగ్రహాలు తేయడంలో ఎక్స్పర్ట్స్. వీళ్ళని గత 5 ఏళ్ల నుంచి మేము హైర్ చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ వీళ్ళే చేస్తారు, వేరే వాళ్ళు కాకుండా. 15 మంది వచ్చి 3 నెలల నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ పని టోటల్గా. అంటే ఏ సంవత్సరం నుంచి మీరు ఇలా పర్యావరణ రహితంగా మట్టి విగ్రహాన్ని పెట్టడం జరిగింది? పబ్లిక్ నుండి ఎలాంటి రెస్పాన్స్? 2018 నుంచి మేము ఇలా పర్యావరణానికి హాని కలగకూడదనే ఉద్దేశంతో ఈ డిసిషన్ తీసుకున్నాము. అప్పుడు 2018, 19 2 సంవత్సరాలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కరోనా వల్ల 2 సంవత్సరాలు కాలేదు. ఆ తర్వాత ఇప్పుడు 5th ఇయర్ రన్నింగ్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేస్తామండి. అంటే ఒక బృందం లక్ష్మీ నరసింహ అనేటటువంటి స్వామి పేరుతో నిర్వహిస్తూ ఉన్నారు. అంటే వచ్చేటటువంటి చందాలు కావచ్చు లేదా ఫ్యూచర్లో రానున్న రోజుల్లో ఎలాంటి అంటే ఏదన్నా మంచి వర్క్ చేసే ఛాన్స్ ఉందా, ఎలా ఉందంటారు? అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు చేసేటటువంటి వినాయకుడు సంబంధించినటువంటి నిర్వహణ కావచ్చు రాబోయే రోజుల్లో ఎలా ఉంది? ఇది రాబోయే రోజుల గురించి ఇప్పుడే ఏం చెప్పలేమండి. ఎందుకంటే మాకు అన్ని విధాల ఇప్పుడు ప్రజెంట్ అయితే 5 సంవత్సరాల నుంచి వినాయకుడి కృప వల్ల జరుగుతూ ఉంది, దయ వల్ల. మా ద్వారా ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే అందరూ మట్టి విగ్రహాన్ని పూజించాలనే కాన్సెప్ట్తోనే స్టార్ట్ చేశాము. ఇప్పుడు దాన్ని బాగా ప్రజల్లో తీసుకెళ్ళాం బాగా. ఇప్పటికైతే మన కర్నూలులో దాదాపుగా సగం వినాయకుళ్ళు మట్టి ద్వారానే తయారు చేస్తున్నారు. అందరూ దానికి కన్వర్ట్ అవుతున్నారు కూడా. అది మాకు బాగా చాలా సంతోషం కలిగిస్తుంది. ఎందుకు 2018లో మట్టి సంబంధించినటువంటి వినాయకుని పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే కర్నూలులో వాటర్ సంబంధించినటువంటి ఇష్యూ వల్లేనా? కాదండి, యాక్చువల్లీ మేము ఇప్పుడు హైదరాబాద్ నిమజ్జనాలు చూస్తుంటాము. వాళ్ళు ప్రతి ఏడు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు హానికర ప్రోడక్ట్స్ వాడడం వల్ల, పిఓపి ద్వారా కానీ కలర్స్ ద్వారా కానీ వాటర్ అనేది పొల్యూట్ అవ్వడం వల్ల మాకు అది నచ్చక ఇంకా మేము కూడా కన్వర్ట్ కావాలి. యాక్చువల్లీ మేము అలాగే చేసేవాళ్ళము. ఇప్పటి నుంచి మార్చుకోవాలనే ఉద్దేశంతోనే ముఖ్య ఉద్దేశం పర్యావరణ హాని కలగకూడదని స్టార్ట్ చేసామని. విగ్రహాన్ని 3 months నుండి తయారు చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? మొత్తంగాను 25 లక్షల దాకా ఖర్చు అవుతుందండి టోటల్గా. మాకు ప్రిపరేషన్ నుంచి ఎవ్రీథింగ్ అండి ఇంకా టోటల్గా 25 లక్షల దాకా వస్తుందండి. మరి కొంతమంది ఉన్నారు అన్న, చెప్పండి, అంటే ఇక్కడ ఉండేటటువంటి లక్ష్మీ నరసింహ బృందం నుండి ఎలాంటి కోఆపరేషన్ ఉంది? అంటే ఈ విగ్రహాన్ని స్పెషల్గా చూస్తూ ఉంటాం, కర్నూలులో ఉండేటటువంటి అతి భారీ ఏపీలోనే 2వ స్థానంలో ఉంటుంది, ఎలా అనిపిస్తుంది? చాలా గొప్పగా అనిపిస్తుందండి. ముందుగా మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ దీన్ని వాళ్ళ టైం కేటాయించి ముందుకు వచ్చి పనిచేయడం చాలా సంతోషమైన విషయము. ఇన్ని రోజులు ఖైరతాబాద్ విగ్రహం చూడడానికి మేమే వెళ్ళాం, కానీ మా విగ్రహానికి ఈరోజు కర్నూలు ప్రజల నుంచే కాదు పక్కన ఊరు నుంచి కూడా రావడం మాకు చాలా గొప్పగా ఉంది. ఖచ్చితంగా మేము అంతే ఒక గొప్ప విషయం చెప్పగలం అందరికీ. ఖచ్చితంగా ఇది పర్యావరణాన్ని కాపాడడం దృష్టిలో ఉంచుకొని మేము తయారు చేసామే తప్ప ఇదేదో గొప్ప కోసమో కానీ కాదు.
ఖచ్చితంగా అందరూ మట్టి విగ్రహాన్ని పూజిస్తేనే మన ముందు తరాలకు ఒక మంచి శుభసూచకమని మేము అనుకుంటున్నాం. కర్నూలు నగరంలో 9 రోజులు మాత్రమే నిమజ్జనం ఉంటుంది. అయితే మనం స్పెషల్గా 11 డేస్ ఉంటుంది. ఈ 11 డేస్లో ఎంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు? 2 నుంచి 3 లక్షల దాకా భక్తులు వస్తారండి ఎవ్రీడే. డైలీగా మొదటి 2 రోజులు హాలిడేస్ బట్టి ఉంటుందండి ఎవ్రీథింగ్. 2 నుంచి 3 లక్షల మంది వస్తారు ఖచ్చితంగా. మాకు దానికోసం ప్రిపరేషన్ కూడా బాగా సేఫ్టీగా చేస్తామండి. అంటే ఇక్కడే ఫైర్ సంబంధించినటువంటి వారు ఇక్కడే వచ్చి ఇక్కడే నిమజ్జనం చేస్తూ ఉంటారు. అంటే ఎలా ఉంటుంది పబ్లిక్ నుండి రెస్పాన్స్ కానీ డిపార్ట్మెంట్? చాలా గొప్పగా ఉంటుందండి పబ్లిక్ నుంచి రెస్పాన్స్. ఆ రోజు యాక్చువల్లీ మాకు స్థలం చాలా తక్కువగా ఉంది, బట్ ఉన్న మెంబర్స్ వస్తారు, అలాగే వచ్చి అడ్జస్ట్ చేసుకునేసి మేము సేఫ్టీ ప్రికాషన్ పాటిస్తూనే నిమజ్జనం కంప్లీట్ చేస్తామండి. మరి కొంతమంది ఉన్నారు కమిటీ సంబంధించినటువంటి వారు, అన్న చెప్పండి ఎట్లా ఉంది? అంటే మాకు ఈ విగ్రహం పెట్టడం వల్ల చాలామందికి కొన్ని వర్కులు జరగడం కానీ ఏదైనా మంచిగా జరగడం కానీ బాగుంటుందని అప్పటి నుంచి ఇలాగే మెయింటైన్ చేస్తున్నాం. ఇది మొత్తంగా ఇక్కడ ఉండేటటువంటి భక్త సంబంధించినటువంటి బృందం వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కోల్కతాకు సంబంధించినటువంటి చేసేటటువంటి కళాకారులు ఉన్నారు. చెప్పండి, అంటే ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఎంతమంది చేస్తూ ఉన్నారు? 3 महीने से कर रहा है और 12 आदमी है। पूरा कोलकाता से हम लोग इधर आए मिट्टी का मूर्ति बनाने के लिए। पूरा गणपति और 5 तारीख का पूरा कंप्लीट करना है। और इसमें वो इधर का मिट्टी बाम्बू डाल रहा है, घास है, आपका सुतली है और किला वगैरह वगैरह चीज़ है। और पीपी का कुछ नहीं है इसमें पूरा कलर जो है वाटर कलर है, वो मिट्टी का पूरा मिट्टी का बना हुआ है। ये इधर से इधर आया కంప్లీట్గా ఇక్కడ ఉండేటటువంటి న్యాచురల్గా ఉండేటటువంటి మట్టితోనే ఈ యొక్క వినాయకుడిని చేస్తూ ఉన్నామని కూడా ఇక్కడ తయారు చేసేటటువంటి కళాకారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే కర్నూలు సంబంధించినటువంటి నగరంలో ఇటు దేశంలో కలకత్తా తర్వాత హైదరాబాద్ తర్వాత కర్నూలు సంబంధించినటువంటి ఈ వినాయక సంబంధించినటువంటి నిమజ్జనాలకు పెట్టింది పేరుగా ఉంటుంది. అలాంటి కర్నూలు నగరంలో దాదాపుగా 9 రోజులుగా ఉండే ఈ నిమజ్జన కార్యక్రమం కూడా ఇక్కడ ప్రతిష్ఠించేటటువంటి భారీ గణనాథుడిని 11 రోజులకు ఇక్కడే ఫైర్ సంబంధించినటువంటి సిబ్బంది చేరుకొని ఇక్కడే నిమజ్జన కార్యక్రమం కూడా చేపడుతుంటారు. అయితే కర్నూలు సంబంధించినటువంటి తుంగభద్ర సంబంధించినటువంటి నది ఒడ్డున ఈ యొక్క భారీ గణనాథుని చూడడానికి దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది కూడా వస్తారంటూ కూడా ఇక్కడ నిర్వహించేటటువంటి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆ పర్యావరణాన్ని కాపాడాలి అంటూ ఈ యొక్క ఒక చిన్న ప్రయత్నంతోనే ఇలా స్టార్ట్ చేశామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మట్టి గణనాథులనే ఏర్పాటు చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అయితే ఏపీలో 2వ గణనాథుడు ఇలాంటి భారీ గణనాథుడు కావడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే వీటితో పాటు ఇక్కడ ఉండేటటువంటి కర్నూలు సంబంధించినటువంటి పబ్లిక్ కూడా ఎక్కువగా ఈ యొక్క గణనాథుని చూడడానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే అతి 2వ భారీ గణనాథుడు కావడం కావచ్చు, లేదా ఈ యొక్క గణనాథుడికి ప్రత్యేకత కావడంతో ఈ యొక్క ప్రాంతానికి చేరుకొని తుంగభద్ర సంబంధించినటువంటి నదీ పర్వక ప్రాంతంలో భక్తులైతే ఈ యొక్క క్లైమేట్ని చూడడం కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇది ప్రస్తుతం కర్నూలు సంబంధించినటువంటి భారీ గణనాథునికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి వీడియో జర్నలిస్ట్ రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.